ఇక్కడ మనం చూస్తున్నటువంటిది బీదర్ కోట. ఈ బీదర్ కోట కర్ణాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో ఉంది. ఈ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. 1427లో బహమనీ రాజవంశపు సుల్తాను అయిన సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు తరలించాడు. ఆ కాలంలోనే ఈ కోటను మరికొన్ని మొహమ్మదీయ నిర్మాణాలను నిర్మించారు. ఇక్కడ దగ్గర 30 నిర్మాణాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ కోట యొక్క స్థల సమాచారాన్ని మనం చూసుకున్నట్లయితే దీన్ని ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తూ ఉంది. ఈ కోటలోనికి ప్రజలందరికీ కూడా అనుమతి ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కొంతవరకు శిథిలావస్థలో ఉంది. మరి ఈ యొక్క స్థల చరిత్రను చూసినట్లయితే ఈ కోటను నిర్మించినటువంటిది సంవత్సరం చూస్తే 15వ శతాబ్దంలో దీన్ని నిర్మించబడి ఉంది. ఈ కోటను కట్టించినటువంటిది అల్లావుద్దీన్ బహమన్. మరి కోటకు వాడినటువంటివి రాళ్ళను మనం చూస్తున్నట్లయితే మనం గమనించవచ్చు. నల్లరాయి, సున్నపు అతుకులతోటి నిర్మించబడి ఉంది కోట అంతా కూడా. ఇది ఒక దృఢమైనటువంటి కట్టడంగా ఉంది. దీనికి చాలా పెద్ద చరిత్ర కూడా ఉంది. ఈ బీదర్ ఇప్పుడు ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీని యొక్క ద్వారాలు ఇవి కానీ మనం చూస్తూ ఉన్నాం. మంచి పెద్ద కట్టడాలతోటి ఉంది. ఒక గొప్ప కట్టడంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కోటలో మసీదులు, అంతఃపుర భవనాలు, గుమ్మటాలు లాంటి అనేక నిర్మాణాలు కూడా ఇక్కడ మనకు అవుపడుతూ ఉన్నాయి. ఇవన్నీ పర్షియన్ శైలిలో నిర్మించారని ప్రొఫెసర్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. మోటరోలా ఇది మీ బావదే బాగుంది. వీటిలో జమై మసీదు, బలా ఇస్సార్ తప్ప మిగిలినవి చాలా మట్టుకు నేడు శిథిలమైపోయాయి. కోటలో కొందరు పుర ప్రజలు నేడు ఆవాసాలు ఏర్పాటు చేసుకొని కూడా జీవిస్తూ ఉన్నారు. ఇది ఒక గొప్ప కట్టడంగా మనం భావించవచ్చు. ఈ యొక్క కోట చూడ ఎంత బాగుందో. పైకి వ్యూ చూస్తే చాలా పెద్ద కోటగా ఇది నిర్మింపబడి ఉంది. మరి ఇంత శిథిలావస్థలో ఇప్పుడు ఉంది. మరి
అప్పుడు చూస్తే ఇంకెంత సుందరంగా ఉండేదో మనకి ఈ కోటను చూస్తేనే రికార్డింగ్ అవుతుంది తెలుస్తూ ఉంది. కింద నెంబర్స్ పడుతున్నాయి లెఫ్ట్ సైడ్. ఎంతో మంది సూపర్ తీస్తుండు శ్రమకు ఫలితంగా ఈ కోటను నిర్మించబడి చేశారు. మరి బీదర్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా బీదర్ కోటను చూడగలరు. మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు మన ప్రాంతాల్లో ఉండడం ఒక గొప్ప విశేషంగా మనం చూడవచ్చు. ಎಷ್ಟೆರಡು ಎಲ್ಲಿಲ್ಲಾಡು ಉಂಟು తీస్తా దిగి వస్తుందా ఆడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మధ్యలోనే వదిలేసిరు అన్నమాట. ఉండండి మిమ్మల్నే తీస్తాను అన్నారు. ఓకే ఇంతకుముందు వచ్చింది ఇది కాదు కదా, ఇంతకుముందు వచ్చింది కాదు కదా. Beautiful location is there.
ఈ కోటలో ఇది ఒక మ్యూజియం. ఇందులో పురాతనమైనటువంటి వారు వాడినటువంటి వారి కళా శిలా సంపదనంతా కూడా ఈ యొక్క మ్యూజియంలో భద్రపరిచారు. ఇది చాలా అందరూ కూడా చూడదగ్గది. ఎందుకంటే మన చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు కూడా ఇది చూపించాలి. వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు చూడండి, వాళ్ళు వాడినటువంటి తుపాకులు కావచ్చు, వారిచే నిర్మించబడినటువంటి కళాఖండాలైనటువంటి చెక్కినటువంటి రాతి కళా నైపుణ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇంత గొప్ప రిస్ట్రిక్షన్ చేయాలని వీడియో తీసి ఎట్లా పెట్టినా వాళ్ళు కూడా ఉండా తిరుగుతారు. నిదర్శనంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేతితో చెక్కబడినటువంటి శిల్పాలు, ఒక గొప్ప విశేషం. ఇటువంటి గొప్ప సంపద చేత, శిలా సంపద చేత ఈ కోటంతా కూడా నిర్మించబడి ఉండే. దీనిపైన దండయాత్ర చేసినవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు వాడినటువంటి వస్తువులు కావచ్చు, శిలా సంపద ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. బల్లాలు ఇది ఎంతమంది తాకిందో, ఎన్ని తలాలు తాకిందో. వాళ్ళు వాడినటువంటి బల్లాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. వివిధ రకాలైనటువంటి కళాశిల్పాలు అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క అవశేషాలను ఇక్కడ భద్రపరచడం జరిగింది. రాబో తరం వాళ్ళు చూడడానికి ఉంటుందని. ప్రతి దానికి కూడా ఒక రాసి జరిగింది. చైనీస్ ప్లేన్ వాళ్ళు వాడినటువంటి అప్పుడు డబ్బులు, కాయిన్స్ కూడా ఇక్కడ మనకు గోచరిస్తాయి. అది ఒక్కటి కూడా మనం రావట్లేము. వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కటి కూడా అక్కడ ఉన్నాయితే అవి రావట్లేము. వాళ్ళు వాడారు అంటే వాళ్ళు ఇంత కూడా ఈ ఆయుధాలను బట్టి మనం ఊహించుకోవచ్చు వాళ్ళు ఎలా ఉండేటువంటి వారు అనేటువంటిది. ప్యాడ్లాక్స్ అట, తాళాలు తాళాలు చూడు ఎంత పెద్ద ఉన్నాయి. ఒక్కొక్క తాళం చూడు. మీరు కూడా వస్తే తప్పకుండా అంటే దీనికి ఎదురు కోటకు ఈ మ్యూజియాన్ని సందర్శించండి. అదే కోటకు వేసేవాళ్ళు కావచ్చు. అది ఇవన్నిటిని కూడా అది లేవత్తలేదు అంటున్నారు. చూడండి. అదే అంటున్నారు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. డోర్స్ కేసేటువంటి అవి మనం లేపలేము. మనం అప్పుడు మిషనరీ లేనప్పుడు చెక్కినటువంటి అందరికి కూడా ఈ మ్యూజియం నచ్చింది. అప్పుడు మిషనరీ ఎక్కడిది సార్? తప్పకుండా అప్పుడు మిషనరీ లేదా సందర్శించి అప్పుడు హ్యాండ్ మేడ్ ఇవన్నీ గ్రేట్ అనేవాళ్ళు చూడాలని. ఇవి పిరంగులు ఇంత పెద్దది ఎట్లా మోసిరంటావు? అవును చెక్క, కానీ చాలా బరువు ఉంటాయి. కానీ ఎట్లా ఆపరేట్ చేస్తురేమో అవి గంతకంత. ఇప్పుడు
ఆయుధాలు లేవు సంపే గుండు మొత్తం పెట్టి కొట్టేయాలి. కానీ గ్రేట్ ఇవి. ఐరన్ బాల్స్ ఇవి అవి కావచ్చు, తోపు గుండ్లో ఏదో అంటారు కదా, గన్లో పెట్టి కొట్టేవాళ్ళు. కొడితే అది మంట అనేది అటు పోయేది. అది ఎవరు పట్టాలి ఏంటి? ఇంకా ఉందా అండి ఇటు? ఇక ఇవే ఉన్నాయి రాళ్ళు స్టోన్స్ ఇది. ఇచ్చేది మారినది అది. ఇక తాళం అప్పుడు వాళ్ళు వాడినటువంటివి ఇవన్నీ నాకు తెలిసి. ఇవి కూడా ఏదో స్టోన్స్ చిన్న చిన్న అవి వైద్యాలు వేసి బాణానికి పెట్టి ఇలా కొట్టేది మూలలు. గుడ్డ అంటే మామూలు అనుకో మన అప్పుడు వాళ్ళు ఎంత బాగుంది. చేయితోటి అదంతా గ్రేట్నెస్ ఏంటంటే చేయితోటి చెక్కడు, మిషనరీ కాదు అది. కాయిన్స్ అప్పటి కాయిన్స్ ఇవి ఇయర్ ఆర్నమెంట్స్ అవి మీద పెట్టుకున్నాం. టెర్రాకోటా డిజైన్ ఇది. ఈ ముద్ద 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 పైసలు అందరూ మన నాయనమ్మ దగ్గర ఉంది. ముద్ద పైసలు అందరూ వాటి. అవునా? మన నాయనమ్మ దగ్గర ఉండే ముద్ద పైసలు అంటుండే మన నాయనమ్మ. గ్రేట్. గీవ్ చూసినావా? ఇంత పెద్ద మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పార్కులో కూడా అద్భుతమైనటువంటి నీటి వసతి కోసం వీళ్ళు ఏర్పాటు చేశారు. పైనుంచి నీళ్ళు రావడం, ఈ కాలువల ద్వారా కిందికి రావడానికి కూడా అప్పుడే టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కోట లోపల ఉన్నటువంటి మసీదు ఇప్పుడు మన హిందువులలో దీన్ని అప్పుడు వాడేవారు, ఇప్పుడు వాడడం లేదు. అలా 1000 సంవత్సరాల క్రిందట ఇది నిర్మించబడి ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇది ఒక మసీదు అన్నమాట. లోపలికి పోవడానికి అందరికీ మాత్రం ఇప్పుడు లేదు. ఇది ఒక గొప్ప కట్టడంగా ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు వాడినటువంటి ఫిరంగు ఆయుధ సామగ్రి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ಅದು ಅಲ್ಲಿ ఇక్కడ బరి ఇక్కడ బరందా ఇక్కడ బరి ఇక్కడ అది అక్కడ
12 में